ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 9వ కీర్తన 9-10 వచనాలు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నలిగినటువంటి జీవితాలు అనేక మంది ఈ రోజుల్లో కలిగి ఉన్నారు. నలిగిపోయినటువంటి వారి దగ్గరకు శారీరకముగా మానసికముగా నలిగిపోయినటువంటి వారి దగ్గరకు బంధువులు స్నేహితులు నా అనుకున్నటువంటి వారు ఎవరు కూడా రారు. ఆ సమయములో యేసుక్రీస్తు వారంట మహాదుర్గముగా అనగా గొప్ప కాపాడేటువంటి వారుగా వారికి ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆపద వచ్చినప్పుడు నిన్ను ఆదుకునేవారు ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రియ సహోదరి సహోదరులారా, మీరొక్కసారి మీ హృదయం మీద చేయి వేసుకొని నిజముగా ఒకవేళ ఈరోజు నాకు ఈ ఆపద వస్తే, రాకూడదు, ఒకవేళ వస్తే నన్ను ఆదుకోవడానికి వీరున్నారు అని ఖచ్చితంగా చెప్పగలరా? చెప్పలేం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రభువును విశ్వసిస్తావో, ఆయన్ను నమ్ముకొని ఆయన్ను వెంబడిస్తావో, ఆయన నామములో ఉన్న శక్తిని నువ్వు గ్రహిస్తావో, అప్పుడు ప్రభువారు అంటున్నటువంటి మాట, వారికి నేను మహాదుర్గముగా ఉంటాను అంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆపద వచ్చిందని ఒకవేళ ఈరోజు నీవు ఆపదలో ఉంటే నువ్వు బాధపడకు, భయపడకు, దిగులు పడకు. ప్రభువు నీకు మహాదుర్గముగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి, ఆయన్ని ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా యేసయ్య విడిచిపెట్టరంట ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు ఎంతమంది దగ్గరికి ఆశ్రయానికి వెళుచూ ఉన్నావో, సహాయానికి వెళుచూ ఉన్నావో, సపోర్ట్ కోసం వెళుచూ ఉన్నావో, వారు ఒకవేళ నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ యేసయ్య నిన్ను విడువరు ప్రియ దేవుని బిడ్డ. ఆపదలు అసలే విడువరు. ఆయన ఆశ్రయించితే మాత్రం ఎప్పుడు కూడా ఆయన విడువనటువంటి దేవుడు ఆయన. ఆ నామములో ఉన్న శక్తిని, రక్షణను, ఆ నామములో ఉన్న స్వస్థతను, యేసు నామములో ఉన్న పవిత్రతను, యేసు నామములో ఉన్న శక్తిని, బలాన్ని, ఆత్మీయ రక్షణను, జ్ఞానమును నువ్వు కానీ తెలుసుకుంటే ఖచ్చితముగా యేసయ్యను నువ్వు నమ్ముకుంటావు. నీవు నమ్ముకుంటే ఆయన నిన్ను విడువడు, నిన్ను కాపాడుతారు, దుర్గముగా ఉంటారు, ఆపదలో నిన్ను ఆదుకుంటారు. ప్రతి పరిస్థితులు ఈ లోకంలో నుంచి దాటి పరలోకం వెళ్ళేంత వరకు కూడా ఆయన తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి, ఆయనను విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో నలిగిపోయి ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో, అయ్యా మిమ్మల్ని ఆశ్రయించున్నారు ప్రభువా. మీ ప్రార్థనలో తల్ల ఉంచారు నాయన, మీ ప్రార్థనలో ఏకీభవించారు ప్రభువా. వారికి మార్గమును సరళము చేయండి అయ్యా. ఆదుకోమని అడుగుచూ ఉన్నాము నాయన, మీరే కృపను చూపమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మీ శక్తిని వారు తెలుసుకున్నారు ప్రభువా. ఈ వాగ్దానం ద్వారా మీరే బిడ్డలను కరుణించి ఈ ఆపద నుండి తప్పించి మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని. ఏ ఆపదలో ఉన్నారో అయ్యా ప్రభు, ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, ఆర్థికపరమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమల్లో ఉన్నారేమో నాయన. అయ్యా తల్లి ప్రభు, మనసంతా నాయన విరిగిపోయి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన. మీరే మీ బిడ్డలకు సహాయము చేసి ఆదుకొనమని, బలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తారు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. లైక్ కొట్టండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. అలాగే
మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సర్వసృష్టికి సువార్తను ప్రకటించేటువంటి మంచి పరిచయం చేసేటువంటి మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకముగా సపోర్ట్ చేయడానికి అన్ని విషయాల్లో మీరు మీ హృదయాన్ని ప్రేరేపించుకోండి. దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించేటువంటి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేసి ఆశీర్వదించబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9300807177. దయచేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ దినాన్ని భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి, ప్రార్థించండి. దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు పొందుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.